హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హాయ్ టీవీ. ఈరోజు వీడియోలో మనము మన ఫేస్ని గ్లోయింగ్గా ఉంచుకోవడానికి ఒక చిన్న సింపుల్ రెమెడీ చూద్దాము. నార్మల్గా మన ఫేస్ కొంచెం పొల్యూషన్ ఉండడం వల్ల కానీ, డస్ట్ అంతా ఫేస్ పైన అక్యుములేట్ అయిపోయినప్పుడు, లేదంటే సన్ మనకి ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు సన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం సరిగ్గా స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్ల, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అండ్ మన స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల స్కిన్ మనకు కొంచెం డార్కన్గా, మాయిశ్చర్ పోతుంది అండ్ డ్రైగా అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనకి ఈ చిన్న సింపుల్ రెమెడీ మనం కనుక పాటించినట్లయితే స్కిన్ చాలా సాఫ్ట్గా, మాయిశ్చర్గా, ఇంకా చాలా గ్లోయిగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం, మన ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. సో అవే రెగ్యులర్గా తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్, ఏ బ్రాండ్ కోకోనట్ ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చు, అండ్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ ఇది మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది కదా, అది తీసుకోండి. లేదు అంటే మీ దగ్గర ఒకవేళ ప్యూర్ది అంటే మొక్క ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఉంటే ఆ అలోవెరా జెల్ తీసుకున్నా కూడా సరిపోతుంది. మనకి కోకోనట్ ఆయిల్ ఏంటంటే చాలా చక్కగా మాయిశ్చర్ చేస్తుంది, ఫేస్ని షైనీగా, సప్పల్గా ఉంచుతుంది అనమాట. అండ్ అలోవెరా జెల్ మన స్కిన్ పైన లైటన్ చేయడానికి, అంటే మంచి గ్లో తేయడానికి, అండ్ మనకి స్కిన్ ఎప్పుడైతే మాయిశ్చర్గా ఉంటుందో, హైడ్రేటెడ్గా ఉంటుందో అప్పుడు మనకి ఆ గ్లో అనేది స్కిన్ పైన కనిపిస్తుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేయాలి. అయితే ఈ వీడియో మనం చూసే ముందు మీరు ఒకవేళ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా వీడియోస్ కూడా మీ ముందు ఇలాంటివి ఇంకా చాలా మీ ముందుకు తీయడానికి మాకు హెల్ప్ అవుతుంది. సో ఇది మనకి ఇంట్లో అంటే సింపుల్గా చేసుకునే హోమ్ రెమెడీయే కాబట్టి మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక మంచి క్లీన్ బౌల్ తీసుకుని అందులో ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము అలోవెరా జెల్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది మీరు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక చిన్న బాటిల్ కానీ ఏదైనా చిన్న మనకి కంటైనర్ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకుంటే యాజ్ ఏ క్రీమ్ రోజు మీరు అప్లై చేసుకోవచ్చు నైట్ టైం. ఇలా చక్కగా క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు రోజు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. కోకోనట్ ఆయిల్లో మనకి వైటమిన్ ఈ ఉంటుంది, అంతేకాకుండా అది మనకి స్కిన్ని లైటన్ చేయడానికి, పిగ్మెంటేషన్ని లైటన్ చేయడానికి, పింపుల్ మార్క్స్ని, ఇంకా మనకి డ్రై స్కిన్ని మాయిశ్చర్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి డ్రై అయిపోతూ ఉంటే కూడా ఫేస్ గ్లో అనేది పోతుంది, సరిగ్గా మాయిశ్చర్ లేకపోయినా కూడా ఫేస్ గ్లో పోతుంది అనమాట. సో అలోవెరా జెల్ మన స్కిన్ని లైటన్ చేసి మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలోవెరా జెల్ అనేది. సో ఇలా మనకి నార్మల్ కెమికలైజ్డ్ క్రీమ్స్ కంటే కూడా ఇలా మనం న్యాచురల్గా కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈ ప్యాక్స్ చాలా మంచిగా మనకి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వనమాట. సో ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని మీరు ఒక చిన్న బాటిల్లో కానీ ఏదైనా కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టేసుకోండి. అండ్ మనకి ఎంతో పట్టదు, ఇందులో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఫేస్ని చాలా చక్కగా మాయిశ్చర్ చేస్తుంది. సో ఎంతో పట్టదు, మనకు ఓన్లీ కొంచెం మీ ఫేస్కి సరిపడా తీసుకుని చక్కగా ఒక 1 to 2 minutes పాటు మీరు లైట్గా సర్క్యులర్ మోషన్స్లో ఫేస్ పైన అప్లై చేసేసుకొని కొంచెం మసాజ్ చేసుకుంటే కనుక నైట్ టైం, ఎవ్రీడే నైట్ టైం మీకు మార్నింగ్ చాలా మంచి గ్లో అనేది ఉంటుంది, అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది. అండ్ ఇలాంటి రెమెడీస్ పాటించడంతో పాటు మనకి ఫుడ్ కూడా కొంచెం మనం ధ్యాస పెట్టాలన్నమాట. ఎందుకంటే మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. వన్స్ ఏ వైల్ ఎప్పుడన్నా ఒకసారి జంక్ ఫుడ్ ఓకే, కానీ మనకు నార్మల్గా అయితే మంచి గ్రీనరీ, కలర్ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటూ ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉంటే స్కిన్ మనకి చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో మంచి డైట్, మంచి స్లీప్, కొంచెం టైంకి తినడం, మంచి నిద్రపోవడం, ఇలాంటివి కొంచెం మన బిజీ వర్క్ స్కెడ్యూల్లో కూడా ఇలాంటివి కొంచెం మనం పాటిస్తూ ఉంటే మనకి ఇంటర్నల్గా కూడా స్కిన్ మంచిగా గ్లోయిగా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట, ఇంటర్నల్ నుంచి కూడా. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.